బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఫైర్ అయ్యారు పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్. పవర్ కోసం ఇంతలా దిగజారడం మంచిది కాదన్నారు. కేటీఆర్ అధికారం కోసం ఎవరిపైనా దాడులు చేస్తారన్నారు. ప్రభుత్వం రైతులపై కేసులు పెట్టదని చెప్పిందన్నారు. కేవలం దాడిని పురికొల్పినా పాల్పడ్డ అల్లరి మూకలను మాత్రమే అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇకనైనా కేటీఆర్ పొలిటికల్ డ్రామాలు ఆపాలన్నారు. లేదంటే బీఆర్ఎస్ నేతల రాజకీయానికి ప్రజలు చరమగీతం పాడతారన్నారు అద్దంకి దయాకర్. పొలిటికల్ డ్రామాలు ఆపు, ఎందుకంటే దాడులు చేయిస్తున్నది మీరే అని అందరికీ తెలిసిన తర్వాత పరువు పోకుండా ఉండడానికి మీరు ఇలా రైతుల పేరు మీద గూండాలను అక్కడికి పంపించి దాడులు చేయించిన తర్వాత ఎవరైతే దాడులకు కారణమైన వాళ్ళను మీరు పరామర్శించడానికి పోతున్నారు. రైతుల మీద కేసులు పెట్టొద్దు అని చెప్పి ప్రభుత్వమే చెప్పింది. రైతుల మీద కేసులు పెట్టలేదు. ఎవరైతే నీ రౌడీ మూకలు ఉంటారో, ఎవరైతే దాడులకు ఉరిగొల్పినరో, ఎవరైతే దాడులకు పూనుకున్నారో వాళ్లకు సంబంధించిన వాళ్ళే ఇలా కేసుల పాలవుతున్నారు. ఈరోజు ఏ రకమైన రాజకీయాలు ఈ రాష్ట్రంలో మీరు తేవాలనుకుంటున్నారో వాటికి చరమగీతం ప్రజలు పాడుతారు. అది గుర్తుపెట్టుకోండి. ఇంకా పవర్ కోసం పాకులాడము, పవర్ కోసం రాజకీయంగా దిగజారడము అనేది మంచి పద్ధతి కాదు. అధికారులను మీద దాడులు చేయడం అనేది జాతీయ స్థాయిలో పెద్ద చర్చ జరుగుతుంది. అంటే మీ రాజకీయ ప్రయోజనాల కొరకు ఏ స్థాయికైనా దిగజారడానికి మీరు వెనకడిగేయరు. ఎవరినైనా సరే ఈరోజు వాడుకోవడానికి వెనకడిగేయరు, ఎవరి మీదనైనా దాడులు చేయడానికి కూడా వెనకడిగేయరు అని తెలిసిపోయింది. కాబట్టి ఇలాంటి పొలిటికల్ డ్రామాలు ఆపమని